హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. యాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రీవియస్ చాప్టర్, ఏ వేరియబుల్ ఇన్ జావా మస్ట్ బీ స్పెసిఫైడ్ డేటా టైప్. సో మనం ప్రీవియస్గా వేరియబుల్ క్లాస్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పాము అనమాట. ఒక వేరియబుల్ అనేది జావాలో ఉన్న వేరియబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాటి యొక్క డేటా టైప్ అనేది స్పెసిఫై అయి ఉండాలన్నమాట. మామూలుగా ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంటూ మై నమ్ ఈక్వల్ టు 5, ఫ్లోట్ మై ఫ్లోట్ నమ్ ఈక్వల్ టు 5.99, క్యార్ మై లెటర్ ఈక్వల్ టు డి, బూలియన్ మై బుల్ ట్రూ, స్ట్రింగ్ మై టెక్స్ట్ హలో. సో ఇది ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని, ఇది క్యారెక్టర్ బూలియన్ స్ట్రింగ్. సో అది నెక్స్ట్, ఇది జస్ట్ వర్క్ ఎగ్జాంపుల్స్గా చెప్పాను అనమాట. సో ఇంకా కాన్సెప్ట్ థిరీగా ఇంకా ఉందన్నమాట ముందు. డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. సో డేటా టైప్స్ అనేది 2 గ్రూప్స్ అంట. సో ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో రెండు అనమాట. సో ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇంక్లూడింగ్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫోర్ట్, డబుల్, బూలియన్ అండ్ క్యార్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏమేమిటి అంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బూలియన్ అండ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. సో వీటి గురించి కూడా ఫర్దర్గా ఈ క్లాస్లోనే మీకు ఇంకా అర్థమవుతుంది. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ సచ్ యాజ్ స్ట్రింగ్స్, అరేస్ అండ్ క్లాసెస్. సో అది నెక్స్ట్. సో ప్రిమిటివ్ డేటా టైప్, ఏ ప్రిమిటివ్ డేటా టైప్ స్పెసిఫైస్ ద సైజ్ అండ్ టైప్ ఆఫ్ వేరియబుల్ వాల్యూస్ అండ్ ఇట్ హ్యాస్ నో అడిషనల్ మెథడ్స్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే వాటి యొక్క సైజు అండ్ మరియు టైప్ని, వేరియబుల్ యొక్క టైప్ని, అంతే. వీటికి అడిషనల్గా మెథడ్స్ అనేది ఏముండదు అనమాట. సో ఇక్కడ దేర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావాలో 8 ప్రిమిటివ్ టైప్స్. సో వాటి గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ఫస్ట్ బైట్, 1 బైట్. సో 1 బైట్ యొక్క డిస్క్రిప్షన్ స్టోర్స్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ -128 to 127 ప్లస్ 127. సో 1 బైట్ అంటే -128 నుంచి 127 మధ్యలో మనకి ఇంక్లూడింగ్ అవి కూడా స్టోర్ చేస్తాయి అనమాట. తర్వాత షార్ట్, 2 బైట్స్ స్టోర్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ -32,768 to 32,767 వరకు స్టోర్ చేస్తాయి. నెక్స్ట్ ఇంటీజర్, మనం మెయిన్గా ఎక్కువ యూజ్ చేసేది ఈ ఇంటే అనమాట. సో అది 4 బైట్స్. ఈ ఇంటీజర్ అనేది 4 బైట్స్ స్టోర్స్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ -2,147,483,648 to 2,147,148,3,647. సో ఇక్కడ వరకు స్టోర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ లాంగ్. సో ఇవి మనం పెద్దగా ఏం యూజ్ చేయం, బట్ కానీ ఉన్నాయి చెప్తున్నాను. 8 బైట్స్ స్టోర్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది ఒక పెద్ద వాల్యూ అనమాట అది. నెక్స్ట్ ఫ్లోట్ కూడా ఇంటీజర్ లాగే 4 బైట్స్ స్టోర్ ఫ్రాక్షనల్ నెంబర్స్ సఫిషియంట్ ఫర్ స్టోరింగ్ 6 to 7 డెసిమల్ డిజిట్స్ అనమాట. సో డెసిమల్ డిజిట్స్ని 6 నుంచి 7 వరకు సఫిషియంట్ స్టోరింగ్ వరకు ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ డబుల్, 8 బైట్స్ స్టోర్ ఫ్రాక్షనల్ నెంబర్స్ సఫిషియంట్ ఫర్ స్టోరింగ్ 15 డెసిమల్ డిజిట్స్. సో ఈ ఫ్లోట్ అనేది 6 to 7 ఉంటుంది డెసిమల్ డిజిట్. ఈ డబుల్ అనేది 15 డిజిట్స్ వరకు ఉంటుంది అనమాట దాని యొక్క స్టోరేజ్ క్యాపబిలిటీ. బూలియన్ 1 బిట్, అన్ని బైట్స్ ఇది బిట్ స్టోర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. సో ట్రూ లేదా ఫాల్స్ అంతే బూలియన్ అంటే. క్యారెక్టర్ 2 బైట్స్ స్టోర్స్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఆర్ లెటర్. సో అది ఫస్ట్ నెంబర్స్. ప్రిమిటివ్ నెంబర్ డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఇంటీజర్ టైప్స్, ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. సో ఇంటీజర్ టైప్స్ స్టోర్ హోల్ నెంబర్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఈ ఇంటీజర్ టైప్స్ అనేది హోల్ నెంబర్స్ని స్టోర్ చేస్తాను అనమాట, డిసిమల్స్ లేకుండా, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. అది వ్యాలిడ్ టైప్స్ ఆర్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. విచ్ టైప్ షుడ్ బి యూజ్డ్ డిపెండ్స్ ఆన్ ద న్యూమరిక్ వాల్యూ. సో ఈ వ్యాలిడ్ టైప్స్ ఏమైనా అంటే బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ అనమాట. మనం డిపెండ్స్ ఆన్ ది న్యూమరిక్ వాల్యూ మీద మనం డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్ రిప్రజెంట్ నెంబర్స్ విత్ ఏ ఫ్రాక్షనల్ పార్ట్. సో ఈ ఫ్లోటింగ్ పాయింట్స్ అనేది మనం ఫ్రాక్షనల్ పార్ట్స్ రిప్రజెంట్ కంటిన్యూయింగ్ 1 or more డెసిమల్. సో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డెసిమల్. ఇవి 2 టైప్లు, ఫ్లోట్, డబుల్. ఈవెన్ తో దేర్ ఆర్ మెనీ న్యూమరిక్ టైప్స్ ఇన్ జావా, ద మోస్ట్ యూజ్డ్ ఫర్ నెంబర్స్ ఆర్ ఇంట్ ఫర్ 4 నెంబర్. సో మనకి ఇన్ని న్యూమరిక్ టైప్స్ చాలా ఉన్నాయి. ఏమేంటి
బైట్, షార్ట్, లాంగ్ ఇవి. కానీ మనం ఎక్కువ యూజ్ చేసేది ఇంటే అనమాట, మ్యాక్సిమంలో మ్యాక్సిమం. అది రేర్ కేసెస్లో మనం మిగతా యూజ్ చేస్తాం అనమాట. అండ్ డబుల్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్. సో ఫ్లోటింగ్ పాయింట్స్ కోసం డబుల్ యూజ్ చేస్తాం. హౌ ఎవర్ వీ విల్ డిస్క్రైబ్ దెమ్ యాజ్ కంటిన్యూ. సో కింద మనం ఒక దాని గురించి డిస్క్రైబ్ చేస్తాం. సో ఇంటీజర్స్ టైప్స్ బైట్. ద బైట్ డేటా టైప్ కెన్ స్టోర్ హోల్ నెంబర్స్. సో బైట్ డేటా టైప్ అనేది -128 to 127 వస్తుంది. దిస్ కెన్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్ ఆర్ అదర్ ఇంటీజర్స్ టైప్స్ టు సేవ్ మెమరీ వెన్ యూ ఆర్ సర్టెన్ దట్ వాల్యూ విల్ బీ విత్ ఇన్ -28 to 127. సో అది ఈ రెండింటికి మధ్యలో మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ షార్ట్. ద షార్ట్ డేటా టైప్ కెన్ స్టోర్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ -32,768 to 32,767. సో ఇక్కడ వరకు. సో ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంట్. సో మనం ఇంక ఇంటి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇంక మనం అంటే ఈ షార్ట్ ప్లేస్లో ఇంటే పెట్టుకోవచ్చు, బైట్ ప్లేస్లో ఇంటే పెట్టుకోవచ్చు, లాంగ్ ప్లేస్లో ఇంటే పెట్టుకోవచ్చు, ఏదైనా న్యూమరిక్ వాల్యూకి ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్. ద లాంగ్ డేటా టైప్ కెన్ స్టోర్ వాల్యూస్ హోల్ నెంబర్స్ ఫ్రమ్. చూసారు కదా, ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ ఇంట్ ఈజ్ నాట్ లార్జ్ ఎనఫ్ టు స్టోర్ ద వాల్యూ. సో మనకి ఆ ఇంట్ అనేది ఎక్కువ వాల్యూని స్టోర్ చేసుకోలేనప్పుడు మనం యూజ్ చేస్తాం. చాలా వరకు మనం రేర్ కేసెస్లో అనమాట యూజ్ చేసేది. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంట్ అనమాట. అది నోట్ దట్ యూ షుడ్ ఎండ్ ద వాల్యూ విత్ ఎన్ఎల్. సో మనం లాంగ్ యూజ్ చేసేటప్పుడు ఎల్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఇంటీజర్స్ టైప్స్ అంతా కోడింగ్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ రిమూవ్ చేసి ఫస్ట్ ఏం చేద్దాం, బైట్ మైనమ్ ఎక్కడ వరకు -127 నుంచి -127 నుంచి -128 నుంచి 127 వరకు అనమాట. సో అప్పుడే మనకి ఇది. సో సిస్టమ్ డాట్ ప్రింట్ ln ఇందులో మైనమ్. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్. సో ఇదనమాట. ఇక్కడ దీని ప్లేస్లో మనం ఇంటి పెట్టినా కూడా వచ్చింది చూడండి ఒకసారి కావాలంటే. సో అది మన స్టోరేజ్. జస్ట్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే ఈ ఇంటి అనమాట. నెక్స్ట్ పోతే షార్ట్. ఎక్కడి నుంచి -32,000 కాబట్టి మనం 5,000 పెడదాం. సో చూడండి ఇక్కడ మనం ఇంట్యూస్ చేయొచ్చు. చూసారు కదా, ఇంట్యూస్ చేసినప్పుడు కూడా అదే వచ్చింది మనకి. ఓకే, అది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇంటీజరే. ఇంటి నువ్వు ఇంకేదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంకొక 1, 0, 7 ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. సో అది. నెక్స్ట్ లాంగ్. సో లాంగ్ మనం ఏముండాలి, ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది దాంట్లో ఎల్ అని ఉండాలి. అండ్ దీని యొక్క వాల్యూ అనేది చాలా పెద్దది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇంకొక 0, 0, 0, 0, 0. సో అది. సో ఇప్పుడు నేను ఇది పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది చూడండి. ఇక్కడ వరకు ఓకే. మనం ఇంతకంటే ఎక్కువ పెట్టాలంటే మనకి ఎల్ పెట్టాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో చూసారు కదా. సో అవుట్పుట్ మనకు వచ్చింది. ఎల్ అనేది ప్రింట్ అవ్వదు, కానీ అది లాంగ్ అనేది వేసాలి. ఇప్పుడు ఒకవేళ తీసేసాం అనుకోనా, మనకి అవుట్పుట్ రాదు, ఎర్రర్ వస్తుంది. సో అది అవుట్ ఆఫ్ రేంజ్ అనేది. సో ఎన్ని డెసిమల్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఓకే. ఇంకా 9 కంటే ఎక్కువ యూస్ చేయాలంటే మనం లాంగ్ యూస్ చేసి ఖచ్చితంగా క్యాపిటల్ ఎల్ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. సో అప్పుడే అది ప్రింట్ అవుతుంది. సో ఇది ఇంటీజర్స్ టైప్. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్. యూ షుడ్ యూజ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ టైప్ వెన్ ఎవర్ యూ నీడ్ ఏ నెంబర్ విత్ ఏ డెసిమల్. సో మనం ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము, మనకి ఎప్పుడైనా డెసిమల్ నెంబర్ అవసరమైనప్పుడు. అలాంటి ఏంటిది, సచ్ యాజ్ 9.99 ఆర్ 3.14514. అది
ద ఫ్లోట్ అండ్ డబుల్ డేటా టైప్స్ కెన్ స్టోర్ ఫ్రాక్షనల్ నెంబర్స్. సో ఫ్లోట్ అండ్ డబుల్ రెండు మనకి ఫ్రాక్షనల్ డేటా టైప్స్ని స్టోర్ చేస్తాయి. నోట్ దట్ యూ షుడ్ ఎండ్ ద వాల్యూ విత్ ఎన్ ఎఫ్ ఫర్ ఫ్లోట్స్ అండ్ డి ఫర్ డబుల్. సో మనకి ఫ్లోట్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎండ్లో ఎఫ్ ఉండాలి, డబుల్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎండ్లో డబుల్ ఉండాలి. సో అది కూడా ఎలానో చూద్దాం. దీన్ని డిలీట్ చేద్దాం. మనం ఫస్ట్ రాస్తుంది ఫ్లోట్. సో జావాలో మనం ఏ డేటా టైప్ని డిక్లేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దాని పేరు రాయాలి. ఇప్పుడు స్ట్రింగ్ అనుకుంటే స్ట్రింగ్, ఇంటీజర్. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్లోట్ మై నమ్ ఈక్వల్ టు 5.76 రాస్తున్నా. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం రాస్తున్న ఎఫ్ కాబట్టి ఎఫ్ పెట్టాలి, ఫ్లోట్ ఇది కాబట్టి. సో అప్పుడు system.out.println my num. సో చూడండి అవుట్పుట్ 5.76. మనకి ఎఫ్ అనేది డిస్ప్లే అవ్వదు అది. సో ఇది తీసేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ చూసారు కదా, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. సో ఇదన్నమాట. ఇది ఖచ్చితంగా మనం ఫ్లోట్ పెట్టేటప్పుడు ఫ్లోట్ ఉండాల్సిందే అది. నెక్స్ట్ డబుల్ పెట్టాలంటే ఇక్కడ ఫ్లోట్ ప్లేస్లో డబుల్ పెట్టాలి. డిఓయు డబుల్ పెట్టి ఇక్కడ కూడా డి అని ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. సో ఇప్పుడు ఒకవేళ వాల్యూ మారుస్తాం, 10 పెడదాం. సో ఇవి చిన్న మిస్టేక్స్ అన్నీ. మీరు ఇలాంటి మిస్టేక్స్ చేస్తే అవుట్పుట్ రాదు. సో ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఫ్లోట్కి డబుల్కి. సో అది. నెక్స్ట్ యూజ్ ఫ్లోట్ ఆర్ డబుల్ ఏమి ఇస్తారు. సో అది మన మీద డిసెండ్ అయ్యండి మెయిన్గా. సో ఇక్కడ చూడండి, ద ప్రిసిషన్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఇండికేట్స్ హౌ మెనీ డిజిట్స్ ద వాల్యూ కెన్ హ్యావ్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. సో ఆ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ అంటే 6 or 7 డెసిమల్ పాయింట్స్ ఉంటే మనం ఫ్లోటు, అంతకంటే ఎక్కువ ఉంటే 15 అలాంటివి ఉంటేనేమో డబుల్ యూస్ చేస్తాం. మనం ఆల్రెడీ పైన తీసుకున్నాం అనమాట. సో అది మెయిన్. నెక్స్ట్ సైంటిఫిక్ నెంబర్స్. ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కెన్ ఆల్సో బి ఏ సైంటిఫిక్ నెంబర్స్ విత్ ఎన్ ఈ టు ఇండికేట్ ద పవర్ ఆఫ్ 10. సో ఇది మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది. ఈ పవరు 5, ఈ పవరు ఇట్లా ఫార్ములా ఉంటుంది అనమాట. సో అది ఎక్స్పోనెంట్ ఫార్ములాస్. సో అవి కూడా మనం చేయొచ్చు అనమాట. ఎలానో చూద్దాం చూడండి. సో ఫ్లోట్ మై నెంబర్ ఉంచుకుందాం. ఇక్కడ 3 ఈ పవర్ 3 రాసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఎఫ్ రాసుకుందాం. సో ఇప్పుడు అవుట్పుట్ ఎంత వచ్చిందో చూడండి. సో ఇది దీని యొక్క వాల్యూ అనమాట. సో అది ఇక్కడ నేను ఇంకోటి తెస్తా. సో చూడండి అది ఇక్కడ 35 పెడతా. ఇవి మీకు రావాలంటే క్యాషియో యూస్ చేసుకుంటే మీకు అర్థమవుతుందండి. క్యాషియో యూస్ చేసుకొని 35 ఈ పవర్ 4 అని కొడితే మీకు ఖచ్చితంగా ఈ వాల్యూ వస్తుంది. సో అది ఇక్కడ ఒకసారి క్యాపిటల్ ఈ పెట్టి చూద్దాం. సో అది చూసారు కదా, క్యాపిటల్ ఏ అయినా స్మాల్ ఏ అయినా రెండు ఒకటే. సో అది ఇక్కడ వరకు ఓన్లీ ఇదొక్క వరకే, మిగతా అన్ని వేరు. సో ఇది ఇవి మేము పెద్దగా ఏమి ఉండదు, బట్ కానీ చెప్తున్నాను అనమాట అది. నెక్స్ట్ బూలియన్ టైప్స్ అనేది ఏ ప్రోగ్రామ్లో అయినా సరే రెండే ఉంటాయి, అవును కాదు. దాన్నే ఎస్ ఆర్ నో, ఆన్ ఆఫ్. మెయిన్గా మనం యూజ్ చేసేది ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్. ఏ వెరీ ఆఫెన్ ఇన్ ప్రోగ్రామింగ్ యూ విల్ నీడ్ టు డేటా టైప్ దట్ కెన్ ఓన్లీ హ్యావ్ one of two values like yes or no, on or off, true or false. సరే మనం ఇక్కడ యూజ్ చేసుకునేది ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో ఇదేముండదు, మనం జస్ట్ బూలియన్ ఇచ్చుకొని ఏమైనా ఇచ్చుకోవటం ట్రూ, అదే ప్రింట్ అవుతుంది. అదే మెయిన్గా మనం ఈ బూలియన్ యూజ్ చేసుకుని ఎందుకంటే కండిషనల్స్ చేసుకోవాలి. బూలియన్ వాల్యూస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ కండిషనల్ టెస్టింగ్. సో కండిషనల్ టెస్టింగ్ కోసం మనం మెయిన్గా యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్గా మనం ఇక్కడ ఈ మైనమ్మైన్కొని ఇచ్చుకొనైనా ఇవ్వచ్చు, కానీ బూలియన్ అని పెట్టి మై అని పెట్టి ట్రూ ఇస్తే అప్పుడు అది ట్రూ ప్రింట్ అవుతుంది. సో ట్రూ. ఇక్కడ ఫాల్స్ ఇచ్చామనుకో
ఫాల్స్ అవుతుంది. సో ఇవి మనం మెయిన్గా యూజ్ చేసేది కండిషన్, అంటే నెక్స్ట్ వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది అనమాట. అది నెక్స్ట్ క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ని డిస్ప్లే. ద క్యార్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఏ సింగిల్ క్యారెక్టర్. సో ఈ క్యార్ డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తాం? ఒక సింగిల్ డేటా టైప్ని స్టోర్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. ద క్యారెక్టర్ మస్ట్ సరౌండెడ్ బై సింగిల్ కోర్స్. సో ఈ క్యారెక్టర్ అనేది సింగిల్ కోర్స్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ స్ట్రింగ్. ఈ రెండింటి గురించి ఒకేసారి చెప్తా. స్ట్రింగ్స్. ద స్ట్రింగ్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టెక్స్ట్. సో ఈ స్ట్రింగ్ అనేది మనం ఎందుకు యూస్, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని అంటే ఒక టెక్స్ట్ని స్టోర్ చేయడం కోసం మనం ఇది యూస్ చేస్తాం అనమాట. స్ట్రింగ్ వాల్యూస్ మస్ట్ బి సరౌండెడ్ బై డబుల్ కోర్స్. సో అది ఇవి రెండు. ఇప్పుడు మీకు క్యారు స్ట్రింగ్ రెండు ఒకేసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం క్యార్ని డిస్ప్లే చేయాలి కాబట్టి క్యార్ అని పెట్టుకుంటాం. క్యార్ని డిస్ప్లే చేసుకొని జస్ట్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో చూసారు కదా ప్రింట్ అయింది. నెక్స్ట్ స్ట్రింగ్కి మనం స్ట్రింగ్ అని పెట్టుకుంటాం. స్ట్రింగ్ అని పెట్టుకొని జస్ట్ గ్రీటింగ్ చేద్దాం. హలో system.out.println గ్రీట్. సో చూడండి. సో చూసారు కదా, ఇక్కడ ఒకసారి డబుల్ కోట్స్ పెడితే ఏమవుతుందో మీరే చూడండి. సో చూసారు కదా టైప్ మిస్ మ్యాచ్. సో ఇక్కడ టైప్ అనేది మిస్ మ్యాచ్ అయినట్టు ఉంటుంది అనమాట. అది సో స్ట్రింగ్కి డబుల్ కోట్స్, క్యార్కి సింగిల్ కోట్స్. సో ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. అది కావాలంటే ఇక్కడ ఒకసారి మీరు చూడండి. పైథాన్లో మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు, డబుల్ కోర్స్ ఆర్ సింగిల్ కోర్స్ ఏదైనా. సో ఇక్కడ కూడా అది ఇది మెయిన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. జావాలో స్ట్రింగ్ అంటే డబుల్ కోర్స్, జావాలో క్యార్ అంటే సింగిల్ కోర్స్. సో ఇది సో చూసారు కదా. ఇప్పుడు మనకి ఏమన్నా ఇక్కడ చూడండి. ద స్ట్రింగ్ టైప్ ఈజ్ సో మచ్ యూజ్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ జావా దట్ సమ్ కాల్ ఇట్ ఈస్ ద స్పెషల్ 9th టైప్. సో మనం ఈ స్ట్రింగ్ అనేది మెయిన్గా యూజ్, దీన్ని స్పెషల్ 9th టైప్ అని కూడా అంటారనమాట. ఏ స్ట్రింగ్ ఇన్ జావా ఈజ్ యాక్చువల్లీ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. జావాలో స్ట్రింగ్ అనేది మెయిన్గా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనమాట. బికాస్ ఇట్ రిఫర్స్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఒక ఆబ్జెక్ట్ని రిఫర్స్ చేస్తుంది. సో అందుకు ప్రిమిటివ్ టైప్ అంటే ఆబ్జెక్ట్ రిఫర్స్ చేయదు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నాన్ ప్రిమిటివ్ అంటే ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. The string object has methods that are used to perform certain operations on strings. Don't worry if you don't understand the term object yet. You will learn about the strings and object in later chapter. సో మీరు ఇప్పుడు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఆబ్జెక్ట్ అంటే. ఒకవేళ మీకు జావా ఇలాంటి ఏమైనా తెలిస్తే మీకు ఓకే. ఇది జావా అంటున్నా, ఐ మీన్ ప్రీవియస్గా ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే ఓకే, మీకు ఆబ్జెక్ట్ అంటే ఏదో ఐడియా ఉంటుంది. బట్ ఇప్పుడే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరేం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా వెళ్ళే కొద్దీ వాటి గురించి కూడా అర్థమవుతుంది. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ కాల్ రిఫర్ టైప్స్ బికాస్ దే రిఫర్స్ టు ఆబ్జెక్ట్. సో సింపుల్గా చెప్పాను కదా, నాన్ ప్రిమిటివ్ అంటే అవి ఆబ్జెక్ట్ని రిఫర్స్ చేస్తుంది. ప్రిమిటివ్ అంటే నార్మల్ ఇంటీజర్ అవి అనమాట. వాటికి ఎలాంటి మెథడ్స్ అనేది ఉండదు. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి మెథడ్స్ ఉంటాయి. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్. సో ఈ రెండింటికి డిఫరెన్స్. ప్రిమిటివ్ టైప్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ జావా. సో ఈ ప్రిమిటివ్ టైప్స్ అంటే ఆల్రెడీ డిఫైన్ చేసినవి, ఆల్రెడీ జావాలో ఉన్నాయి అనమాట. అది నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఆర్ క్రియేటెడ్ బై ద ప్రోగ్రామర్ అండ్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ బై జావా ఎక్సెప్ట్ ఫర్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ తప్పగా మిగతా ఏవైనా ఇవి ప్రోగ్రామరే క్రియేట్ చేస్తారనమాట. ప్రీవియస్గా ఏమీ డిఫైన్ అయ్యి ఉండదు. తర్వాత నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కెన్ బి యూజ్డ్ టు కాల్ మెథడ్స్ టు పర్ఫార్మ్ సర్టెన్ ఆపరేటర్స్ వైల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కెనాట్. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో అనేది అని కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట, ఒక ఆపరేషన్స్ని పర్ఫార్మెన్స్ చేయడానికి. మీకు ముందుకు వెళ్తుంటే వాటి గురించి అర్థమవుతుంది. కానీ ప్రిమిటివ్ టైప్స్లో మాత్రం మెథడ్స్ అనేవి ఏమి ఉండవు. ప్రిమిటివ్ టైప్ యాజ్ ఆల్వేస్ వాల్యూ వైల్ నాన్ ప్రిమిటివ్ టైప్స్ కెన్ బి నల్. సో ప్రిమిటివ్ టైప్స్
ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒక వాల్యూ ఉంటుంది. కానీ ఈ నాన్ ప్రిమిటివ్ టైప్కి కొన్నిసార్లు నల్ వాల్యూస్ కూడా ఉంటాయి అనమాట. ఏ ప్రిమిటివ్ టైప్ స్టార్ట్స్ విత్ ఏ లోయర్ కేస్ లెటర్. సో ప్రిమిటివ్ టైప్ స్టార్ట్స్ విత్ ఏ లోయర్ కేస్ అంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ చూసాం, స్ట్రింగ్ క్యాపిటల్, ఇంట్ చూసాం స్మాల్ ఇంట్, సో బైట్ చూసాం స్మాల్ ఏ. సో ఇట్లా అనమాట. నాన్ ప్రిమిటివ్ అనేది అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఆర్ స్ట్రింగ్స్, అరేస్, క్లాస్, ఇంటర్ఫేస్ ఎక్సెట్రా. సో ఇవి నాన్ ప్రిమిటివ్ టైప్స్ యొక్క ఎగ్జాంపుల్, స్ట్రింగ్స్, అరేస్, క్లాస్. ఈ అరేస్, క్లాసెస్, ఇంటర్ఫేస్ మీరు ముందుగా మీకే అర్థమవుతుంది అన్నమాట. సో ఇది ఈ డేటా టైప్ యొక్క కాన్సెప్ట్. సో మీరు కూడా ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్నీ ఒకవేళ నా క్లాసెస్ వింటే ఇండివిజువల్గా డిఫరెంట్ వేస్లో మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు బాగా గుర్తుంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.